హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్యామిలీ కోర్ట్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మార్చి 20 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 18 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏ ఒక విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెసింగ్ సర్వర్ అండ్ ప్యూన్కి సంబంధించి ఆర్డినరీ డార్క్ ప్యూన్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. వివిధ విభాగాల్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 102 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మనకి డైరెక్ట్ అండ్ సెక్షన్ కోర్టుకి, అలాగే ఫ్యామిలీ కోర్టుకి సంబంధించి డిస్టిక్ అండ్ సెక్షన్ కోర్టుకి సంబంధించి ఈ యొక్క పోస్టులకి మనకి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ప్యూన్ అండ్ ఆర్డినరీ డాగ్ ప్యూన్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి డిస్టిక్ అండ్ సెక్షన్ కోర్ట్, ఫ్యామిలీ కోర్టులోను, అలాగే మనకి డిస్టిక్ అండ్ సెక్షన్ కోర్టులో విభాగంలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఏ ఒక డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి వేకెన్సీస్ వచ్చేసి 102 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ సర్వర్లో మనకి ఒక డిస్టిక్ అండ్ సెక్షన్ కోర్ట్, ఫ్యామిలీ కోర్ట్ విభాగంలో ప్రాసెసింగ్ సర్వర్లో మనకి వేకెన్సీస్ వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదంటే ఓన్లీ మనకి 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మనకి ఒక ప్రాసెసింగ్ సర్వర్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక కార్ డ్రైవింగ్ అండ్ జీప్ డ్రైవింగ్ అని మనకైతే వచ్చినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పోస్టులకి మనకి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బేసిక్ పేనే 25,500 నుంచి 81,100 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఒక డిస్టిక్ అండ్ సెక్షన్ కోర్టులోనే మనకి ప్రాసెసింగ్ సర్వర్లో 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులో కూడా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని ఇచ్చారు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 25,000 బేసిక్ పేనే మనకి ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 45,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యూన్, ఆర్డినరీ డాగ్ ప్యూన్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి 7 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఒక విభాగంలో మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి బేసిక్ పైన 21,700 నుంచి 69,100 వరకు లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. అన్నిటికన్నా ఎక్కువ ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే డిస్టిక్ అండ్ సెక్షన్ కోర్ట్ విభాగంలో ప్యూన్, ఆర్డినరీ డాగ్ ప్యూన్కి సంబంధించి 92 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి 21,700 నుంచి 69,100 వరకు లెవెల్ 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్నీ మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అన్ని పోస్టులకు కలిపి మనకి ఓన్లీ 10th క్లాస్ అండి. ఓకేనా. ప్రాసెసింగ్ సర్వర్ కోటి మనకి ఒక డ్రైవింగ్ సంబంధించి మన స్కిల్స్ అయితే
ఉండాలని ఇచ్చారు. మనకి హౌ టు అప్లై అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్ విజిట్ చేసి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసి https://dssb online.nic.in అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏప్రిల్ 18th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉందండి. అది కూడా మనకి ఫీమేల్కి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు, నో ఫీ అనమాట. మిగతా క్యాండిడేట్స్ ఓబీసీ, అలాగే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే 100 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి వివిధ ఏ ఒక్క పోస్టులకి సంబంధించి మనకి ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా అయితే మనకి సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. మీకు అన్నిటికీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓన్లీ మనకి ఎక్కువగా ఉన్న పోస్టులు ఈ యొక్క ప్యూన్, ఆర్డినరీ, డార్క్ ప్యూన్కి సంబంధించి ఫ్యామిలీ కోర్టుకి అయితే మనకి 92 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఆ ఒక పోస్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వాటి గురించి అయితే నోటిఫికేషన్లో అయితే ఇస్తాను, అందులో అయితే చూసుకోండి. ఈ యొక్క ఫస్ట్ స్టెప్ వచ్చి మనకి ఒక ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. హిందీ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్. ఓకేనా. అలాగే మనకి అర్థమెటిక్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. మనకి ఏ ఒక కేటగిరీకి సంబంధించి మనకి ఎంత వెయిటేజ్ రావాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 160 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనకి ఈ యొక్క డ్రైవింగ్ సంబంధించిన, ప్రాసెసింగ్ సర్వర్కి సంబంధించిన డ్రైవింగ్ సంబంధించి అయితే మనకి టెస్ట్ అయితే ఉంటుంది. లేదంటే మిగతా పోస్టులకు వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్ పెట్టి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీకు ఒక ఆన్లైన్ అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే మనకి మార్చి 20th నుంచి అయితే అప్లై చేసుకోవాలి. అలాగే నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికైతే నాకు హెల్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.